నమస్కారం, 7 హిల్స్ టీవీకి స్వాగతం. నా పేరు స్వాతి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. యానాదుల సమస్యల పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని యానాదుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాము ఆరోపించారు. యానాదుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని యానాదుల సంక్షేమ సంఘం అధ్యక్షులు రాము ఆరోపించారు. ఈ సందర్భంగా రాము మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో నివసిస్తున్న యానాదుల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారని ఆరోపించారు. గుడిపాల, ఎస్ఆర్పురం, చిత్తూరు రూరల్ మండలాల్లో నివసిస్తున్న యానాదులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎస్ఆర్పురం మండలంలోని యానాదులకు చెందిన భూమిపై పెత్తందారులు ఆక్రమణకు పాల్పడుతున్నారని తెలిపారు. ఎస్ఆర్పురంలో నివసిస్తున్న స్థలంలో ఆట స్థలంగా మార్చుకొని దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని తెలిపారు. అలాగే శ్మశాన వాటికపై అడ్డంగా రాళ్లు పేర్చి శ్మశాన వాటికకు దారులు లేకుండా చేశారని అన్నారు. ఈ సమస్యలపై అనేకసార్లు అధికారులకు వినతిపత్రం ఇచ్చినా ఫలితం లేదని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరారు. గ్రామానికి చెందిన ఎస్టీ కాలనీ వారికి భూమిలో ఆ కాలములో పుట్టో పురుగు తిని వాళ్ళు కూటి నీళ్ళు తాగి బోంద గుట్టలపై సదును చేసుకొని కొన్ని భూముల్ని వాళ్ళు దానిపైన ఆధారపడి వర్షాధార పంటలపైన ఏదో వేరుశెనగ, జొన్న, వరి లేకపోయినా కూడా ఈ రాగి ఇట్లా పంట పండించుకొని జీవిస్తున్నారు. ఇప్పటిదాకా వాళ్ళు ఏదో గవర్నమెంట్ వస్తే ఇస్తుందని కొంతమంది నమ్ముకొని, కొంత రైతులు నమ్ముకొని వీళ్ళు జీవిస్తున్నారు. కాబట్టి ఇస్తారనుకొని నమ్ముకునే కలకంతా ఈ రైతుల భూస్వామిలో వీళ్ళకి ఆన్లైన్ పట్టా లేదో, అడంగుల బుక్కులు లేదో, అడంగుల పేరు లేదో అనేసి ఒక 20 ఎకరాలు 30 ఎకరాల భూముల్ని ఈరోజు ఈ వీళ్ళ పేర్లు ఉండే భూముల్ని వాళ్ళ పేర్లు మార్చుకొని అక్రమం చేసుకొని కులం పేరుని దూషించి వాళ్ళని దౌర్జన్యం చేసుకొని ఈరోజు వాళ్ళు ఆక్రమించుకొని మామిడి చెట్లు పెట్టుకొని దౌర్జన్యంగా చేసుకుని వీళ్ళని తరిమి గాదలపల్లి, చిత్తూరు మండలం అక్కడ ఎస్టీ కాలనీకి వచ్చి శ్మశానంగా కేటాయించిన స్థలంలో రైతులు వచ్చి వాళ్ళు శ్మశానంలో ఉండే రాళ్ళ రెప్పలంతా తెచ్చి వీళ్ళు శ్మశానం పైన మొత్తం మీద జేసీబీతో తోసి నాశనం చేస్తున్నారు. రేపు వాళ్ళు వస్తే వాళ్ళు ఏ విధంలో పోయి అక్కడ వేసుకొని ఆ పూట కూలి చేసుకునే వాళ్ళు ఏ విధంగా తోసేసి వాళ్ళు ఆడ పీనికిని పుంజుకుంటారు. దయచేసి దీన్ని కూడా కలెక్టర్ సారు పంచాలి. అదేవిధంగా బసవరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో వాళ్ళు ఎప్పుడో ఆ కాలం నుంచి రైతులే పెద్ద రైతులు వాళ్ళు కేటాయించిన 1 కాలు చెట్టు 2 కాలు చెంటు భూమిలో పట్టా ఇచ్చి మీరు బతుక్కోండి, మీరు ఎస్టీలో ఆ పూటకు మీరు ఏమీ గతి లేని వాళ్ళు మీరు 10 కుటుంబాలు మీరు బతకండి అని చెప్పి ఆ కాలంలో రైతులు ఇచ్చిన స్థలాన్ని ఈరోజు వాళ్ళు వైసీపీ పాలనలో దళితులకు, బీసీలకు అన్యాయం జరుగుతుందని వైసీపీ అరాచక పాలనపై విసిగి చెంది వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీకి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని మాజీ ఎమ్మెల్యే గాంధీ తెలిపారు. వైసీపీ పాలనలో దళితులకు, బీసీలకు అన్యాయం జరుగుతుందని వైసీపీ అరాచక పాలనపై విసిగి చెంది వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీకి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే గాంధీ తెలిపారు. ఈ సందర్భంగా చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గాంధీ మాట్లాడుతూ దళిత ఎమ్మెల్యేలను వైసీపీ అధిష్టానం అవమానాలకు గురి చేస్తుందని మండిపడ్డారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడుగులకు మడుగులు ఒత్తేవారికి వైసీపీలో పదవులు వస్తాయని తెలిపారు. అనంతరం రేవు గంగాధర్ నెల్లూరు మండలంలో జరుగుతున్న తెలుగుదేశం పిలుస్తోందిరా కదలిరా కార్యక్రమంలో చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు గాంధీ తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయానికి నిరసన తెలియజేస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నా పార్టీ పదవికి అదేవిధంగా సాధారణ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఇప్పుడే నేను మెయిల్ ద్వారా కూడా పార్టీ ఆఫీసుకు పంపించడం జరిగింది. నేను దాదాపు తెలుగుదేశం పార్టీలో నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి దాదాపు 12 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 12 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారిని కలిసి ప్రజా సమస్యల పైన వినతి పత్రం సమర్పించడానికోసం నేను అపాయింట్మెంట్ అడుగుతుంటే ఇంతవరకు నాకు అపాయింట్మెంట్ లేదు. నేను ఒక మాజీ ఎమ్మెల్యే, ప్రజలకు సేవ చేసేటువంటి వ్యక్తి. ప్రజా సమస్యల పైన నేను అపోజిషన్ పార్టీలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో కూడా నేను ఎన్నో సమస్యల పైన వినతి పత్రం సమర్పించి ఆ యొక్క సమస్యలు పరిష్కారం చేసేదానికి కృషి చేసినటువంటి
ఒక వ్యక్తిని. కానీ ఈ 12 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారిని చాలాసార్లు కూడా నేను హెలిప్యాడ్లో ఎయిర్పోర్ట్లో కూడా కలిసి నేను అపాయింట్మెంట్ అడగడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి అడిషనల్ టీఎస్ కేఎన్ఆర్ గారిని కూడా నేను చాలాసార్లు ఈ ఒక నెలలో దాదాపు 1000 సార్లు ఫోన్ చేసి ఉంటాను. కనీసం కూడా ఆయన ఫోన్ అయితే కూడా నాకు రెస్పాన్స్ చేయలేదు. కాబట్టి నేను మనస్తాపానికి గురై ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేయడం జరుగుతూ ఉంది. రామచంద్ర యాదవ్ గారిని ఏ విధంగా అరెస్ట్ చేస్తున్నారో మీ అందరూ తెలుసును. కాబట్టి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దళితులపైన అదేవిధంగా బీసీలపైన ఎక్కువ దాడులు జరుగుతూ ఉంది. నేను ఆ పార్టీలో ఉండి నేను దీన్ని ఖండించడానికి అవకాశం లేదు. కాబట్టి ఈరోజు ఈ పార్టీకి నేను రాజీనామా చేసి రేపు చంద్రబాబు నాయుడు సమక్షంలో గంగాధర్నూరు జరిగే కదలిరా ఆ ప్రోగ్రాంలో నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి అరాజకాన్ని, దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, అక్రమాలని ఖండించేదానికోసమే నేను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దళితులపైన చేస్తున్నటువంటి దౌర్జన్యాలని ఖండించేదానికోసం, దానిపైన పోరాడదానికోసం నేను సిద్ధంగా ఉన్నానని కూడా ఈ సందర్భంలో తెలియజేసుకుంటున్నాను. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం జిల్లాలో అమలు కావడం లేదని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు ఆరోపించారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం జిల్లాలో అమలు కావడం లేదని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు ఆరోపించారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంలో ఓబీసీ మోర్చా నాయకులు కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశ్వకర్మ యోజన పథకం అమలుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న ఈ పథకం చిత్తూరు జిల్లాలో అమలు కావడం లేదని తెలిపారు. వెంటనే ఈ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మన చిత్తూరు జిల్లాతో పాటుగా మన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ విశ్వకర్మ యోజన పథకాన్ని ఇంప్లిమెంటేషన్ జరిగే ప్రయత్నం జరుగుతుంది. కానీ మన చిత్తూరు జిల్లాలో నేటికి కూడా అధికారులు దీనిపైన దృష్టి సారించుకోవడం చాలా దారుణం. వెంటనే ఇందాక జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు వెంటనే దీనికి సంబంధించిన అధికారులను నేను తీసుకొని ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడి ఈ విశ్వకర్మ యోజన పథకాన్ని తక్షణం అమలులోకి తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను. మేము కలెక్టర్ గారికి ఒకటే చెప్పాము, అయ్యా విశ్వకర్మ యోజన పథకాన్ని నరేంద్ర మోడీ గారు తీసుకొని వచ్చింది. పేదవారైనా చేతివృత్తులు చేసిన సుమారు 18 రకాల చేతివృత్తులు చేసిన వారు వాళ్ళ చేతివృత్తిని నైపుణ్యం పెంచుకోవడం కోసం అతి తక్కువ వడ్డీతో రుణాలు ఇవ్వాలని చెప్పి ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అటు జిల్లాలో ఉన్న అధికారులకు దీనిపైన దృష్టి సారించకుండా వారికి అందించేలా ఇటువంటి రుణాలను కూడా వెనక్కి వెళ్లే ప్రయత్నంలో అధికారులు కూడా మిన్నకుండపడం మేము భారతీయ జనతా ఓబీసీ మోర్చా తీవ్రంగా ఖండిస్తూ వెంటనే జిల్లా అధికారులు దీనిపైన దృష్టి సారించాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే విశ్వకర్మ యోజన పథకాన్ని పూర్తి స్థాయిలో చేతివృత్తుల వాళ్ళకి అందే విధంగా ఈ పథకం ఇంప్లిమెంట్ చేయాలని అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. తక్షణం అధికారులకు దీనిపై దృష్టి సారించాలి. అదేవిధంగా జిల్లాలో అనేక చోట్ల అటు మున్సిపాలిటీలు కావచ్చు, పంచాయతీలు కావచ్చు, పంచాయతీలో వాళ్ళు చేయాల్సిన విధానంలో వాళ్ళు అక్కడ ఫ్రీగా ఉచితంగా దీన్ని నమోదు చేయాలి. కానీ సిఎస్సి సెంటర్లో కానీ ఉచితంగా పంచాయతీలోకి నమోదు చేసిన వాళ్ళు అధికారులు మిన్నకుండిపోయి మీరు కంప్యూటర్ సెంటర్లో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని చెప్పడాన్ని మేము భారతీయ జనతా ఓబీసీ మోర్చా తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళు ఎక్కువ రుసుము వసూలు చేస్తూ అటు ఎవరైతే లబ్ధిదారులు వారిని కూడా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ అవసరమైన పత్రాలు ఏమంటే ఏ లబ్ధిదారుడైనా 18 రకాలకు సంబంధించింది 18 చేతివృత్తుల వాళ్ళకి సంబంధించింది లబ్ధిదారుడు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే వాళ్ళ ఆధార్ కార్డు బ్యాంక్ బుక్ వెళ్ళి అయ్యా మా చేతివృత్తి టైలర్ అయితే టైలర్ ఇలా 18 రకాలకు సంబంధించిన చేతివృత్తుల వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే తప్పకుండా వాళ్ళకి ఒక ఐడి కార్డు వస్తుంది. చిత్తూరు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రముఖ సినీ నటుడు సప్తగిరి ప్రసాద్కి అవకాశం కల్పిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపారు. చిత్తూరు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రముఖ సినీ నటుడు సప్తగిరి ప్రసాద్కి అవకాశం కల్పిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థిత్వాన్ని కోరుతూ పలువురు ఆశావహులు పోటీ పడుతున్నారు. అధిష్టానం మాత్రం ప్రజాకర్షణ కలిగిన సప్తగిరిపై మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు సినీ నటుడు సప్తగిరి తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మరియు జాతీయ కార్యదర్శి నారా లోకేష్ను కలిసి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా పార్టీ ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ ఆశీస్సులు కూడా సప్తగిరికి ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. సప్తగిరి సొంత నియోజకవర్గం పూతలపట్టు కావడం వల్ల ఐరాల మండలం నాంపల్లికి చెందిన సప్తగిరి బాల్యం నుంచి జూనియర్ కళాశాల వరకు బంగారుపాళ్యంలో చదువుకుని తనదైన శైలిలో సినీ పరిశ్రమలో హీరోగా పరిచయమై ప్రజల మన్నళ్లు పొందారు. ఈ మేరకు నారా చంద్రబాబు నాయుడు సప్తగిరి అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా స్పందన కార్యక్రమంలో చిత్తూరు జిల్లా సచివాలయంలోని స్పందన హాలు నందు ప్రజల నుండి అర్జీలను చిత్తూరు జిల్లా కలెక్టర్ సన్మోహన్ అర్జీలను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా స్పందన కార్యక్రమంలో చిత్తూరు జిల్లా సచివాలయంలోని స్పందన హాలునందు ప్రజల నుండి అర్జీలను చిత్తూరు జిల్లా కలెక్టర్ సన్మోహన్ స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులను వారి సమస్యలను సాధారణంగా వింటూ వాటి పరిష్కార నిమిత్తం చర్యలు చేపట్టాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, డిఆర్ఓ రాజశేఖర్, డిప్యూటీ కలెక్టర్ భవానీ, ట్రైనింగ్ డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీప్రసన్న, జిల్లా అధికారులు పాల్గొన్నారు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం వైసీపీలో అసమ్మతి సెగ మొదలైంది. డిప్యూటీ సీఎం నారాయణస్వామికి వ్యతిరేకంగా వైసీపీ నాయకులు, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు నారాయణరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేశారు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం వైసీపీలో అసమ్మతి సెగ మొదలైంది. డిప్యూటీ సీఎం నారాయణస్వామికి వ్యతిరేకంగా వైసీపీ నాయకులు, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేశారు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిని సీఎం జగన్మోహన్ రెడ్డి మార్చాలి అంటూ, లేదంటే మేము ఓటు వేయడానికి అంగీకరించమని స్పష్టం చేశారు. హైకమాండ్ ఏ నిర్ణయిస్తే మేము ఒప్పుకుంటాం, కానీ మేము పార్టీకి పనిచేస్తాం. కానీ ఈ ఆయనకి ఇస్తే మాత్రం మేము పనిచేయము. ఆయనకి ఇచ్చేసినారు కదా. జై జగన్. మేము పార్టీకి కట్టుబడి ఉంటాం. మేము ఓటుకు అడుగుడు పోము, బూత్ కడుకోడు గమ్మ ఇంటి దగ్గర ఉండిపోస్తాం. ఆయనకు ఓటు మనసు తప్పుకొని మేము వేయలేము. ఈ నెల 6న గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలోని రామానాయుడుపాలెం వద్ద తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా రా కదిలిరా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, జీజేఎం అధినేత గురజాల జగన్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. రేపు రా కదలిరా అనే ప్రోగ్రాంకి గంగాధర్ నెల్లూరు రామానాయుడు పల్లె వద్ద జరగనున్న కార్యక్రమానికి విశేషమైన జన సమీకరణతో పాటు మీ అందరు మహిళలకి చంద్రబాబు నాయుడు గారు ఈసారి మేనిఫెస్టోలో ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని 3 సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణము, ప్రతి ఇంటికి నీరు, అలాగే సంవత్సరానికి 1,22,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఆదాయం చేకూర్చే మేనిఫెస్టోని తయారు చేశారు. ఈ నెల 6వ తేదీన గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రా కదలిరా కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని తెలుగుదేశం పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరుకుంటూ మీ గురజాల జగన్మోహన్ నాయుడు, జీజేఎం చారిటబుల్ ట్రస్ట్ అధినేత,
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, చిత్తూరు నియోజకవర్గం. ప్రజల సమస్యల పరిష్కార వేదికగా స్పందన కార్యక్రమం చిత్తూరు జిల్లా ఎస్పీ జాగవా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అరిపుల్ల ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం వస్తే హెవీ ఉంటాయి వార్తలు. స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను వేగవంతంగా పరిష్కరించాలని చిత్తూరు నగరపాలక కమిషనర్ అరుణ సంబంధిత అధికారులను ఆదేశించారు. చిత్తూరు నగరపాలక కార్యాలయంలో నగర ప్రజల నుంచి వివిధ సమస్యలపై కమిషనర్కు వినతులు అందించారు. అందిన వినతులపై సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజాసేవకు తాను ఎల్లప్పుడూ ముందు ఉంటానని చిత్తూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి తెలిపారు. చిత్తూరు నగరంలోని కట్టమించులో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల కోసం నవరత్నాల్లో భాగంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రతి పేదవాడు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో జగనన్న బాటలో నడుస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అముద, మార్కెట్ కమిటీ చైర్మన్ రాహుల్ రాజారెడ్డి, స్థానిక కార్పొరేట్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సైడ్ ఉన్నా స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని ప్రముఖ సినీ నటుడు మరియు మాజీ రాజ్యసభ సభ్యుడు మంచు మోహన్ బాబు స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. జిల్లాలో జరుగుతున్న గృహాల రిజిస్ట్రేషన్ కార్యక్రమం వేగవంతంగా చేయాలని డిప్యూటీ తహసీల్దారు నిత్యావసర వస్తువులను పంపిణీ పర్యవేక్షించాలని, ఆరోగ్యశ్రీ కార్డు పంపిణీ వేగవంతం చేయాలని, కుల గణన పూర్తి చేసిన ప్రాంతాలలో అప్డేట్ వెంటనే చేయాలని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 7 హిల్స్ టీవీ. నమస్కారం.